జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రాజమహేంద్రవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు మెరిశారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో 99.99% కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఈ ఘన విజయం సాధించడానికి ఎలాంటి ప్రణాళికలు అనుసరించాడు, భవిష్యత్తులో అతని లక్ష్యం ఏంటి అన్న అంశాలను విద్యార్థి మాటల్లోనే విందాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ అఖిల భారత స్థాయిలో జేఈఈ మెయిన్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి రాజమహేంద్రంలోని తిరుమల విద్యాసంస్థల్లో చదువుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు, ఈ అబ్బాయి ఎలా ఈ ర్యాంకు సాధించాడు, శిక్షణ ఎలా అతనికి తోడ్పాటు అందించింది, దీని తర్వాత అతను ఏ విభాగంలో ఉన్నత విద్య అభ్యసించబోతున్నాడు తదితర అంశాలను అతన్ని అడిగి తెలుసుకుందాం. సాత్విక్, ముందుగా మీకు శుభాకాంక్షలు. అఖిల భారత స్థాయిలో జేఈఈ మెయిన్స్ అంటే లక్షల సంఖ్యలో విద్యార్థులు రాస్తుంటారు. మీకు ఈ ర్యాంకు సాధించడానికి తోడ్పడిన అంశాలేంటి? నేను 9వ తరగతి నుంచి తిరుమల విద్యాసంస్థలో చదువుకుంటున్నాను, హాస్టలే. నాకు ఈ ర్యాంకు జేఈఈ మెయిన్స్లో ఈ మంచి పర్సెంటేజ్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి శిక్షణ ఇచ్చారు ఇక్కడ తిరుమల విద్యాసంస్థల్లో? నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యావు? ఇంతమంది కాంపిటీషన్లో దాన్ని ఎలాంటి ప్రణాళికతో నువ్వు సాధన చేసి ఈ ర్యాంక్ సాధించగలిగావు? తిరుమలలో ఉన్న సార్లు నాకు చాలా సపోర్ట్ చేశారు. మార్నింగ్ స్టడీ అవర్స్, నైట్ స్టడీ అవర్స్లో కూడా సార్స్ డౌట్స్ చెప్తారు 10 వరకు. ప్రిపరేషన్లో అయితే నేనైతే షార్ట్ నోట్స్ అవన్నీ రాసుకునేవాడిని. అవి ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఎగ్జామ్ టైమ్స్లో అయితే నేను షెడ్యూల్ వేసుకుని ఆ ప్లాన్స్ ప్రకారం చదువుకున్నాను. జేఈఈ మెయిన్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నాకు జేఈఈ మెయిన్స్లో 99.9968% వచ్చిందండి. రాస్తారా? ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్? ఏప్రిల్లో కూడా ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఇంకా బాగా ప్రిపేర్ అవుతాను. అమ్మగారు, నాన్నగారు కుటుంబ నేపథ్యం ఏంటి? నిన్న ఇంట్లో ఎలా ప్రోత్సాహం అందించారు? ఇక్కడ మాస్టర్లతో పాటు మీ కుటుంబం నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం అందింది నీకు? మా నాన్నగారి పేరు కోటిపల్లి వెంకట సత్యనారాయణ, ఆయన ఒక రైతు అండి. మా అమ్మగారి పేరు కోటిపల్లి గీతావాణి, ఆమె గృహిణి. వాళ్ళిద్దరూ నాకు చాలా మంచి మంచి మాటలు చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడైనా లో ఫీల్ అవుతే తిరుమల సార్ కూడా మంచి మోటివేషన్ ఇచ్చేవారు. అది నాకు చాలా ఉపయోగపడింది. ఏ భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నావు? ఎక్కడ చదవాలనేది నీ లక్ష్యంతో ఉన్నావు? ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఇక్కడైతే నేను తిరుమలలో మంచి అడ్వాన్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. దాంతో ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వి మంచి హై పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ చాలామంది కళ, ఎక్కువ మంది విద్యార్థులు ఎలా అయినా సాధించాలనుకుంటున్నావు. నువ్వు చాలా ఒక ప్రణాళికాబద్ధమైన సాధన ద్వారా, అట్లాగే మీకు ఇచ్చిన శిక్షణ ద్వారా ఈ విద్యా సంస్థలో నువ్వు సాధించగలిగావు. నువ్వు భవిష్యత్తులో రాయబోయే విద్యార్థులకు ఇచ్చే ఎలాంటి సలహా ఇవ్వబోతున్నావు? మీరు కష్టంగా చదవడం కన్నా ఇష్టంగా చదివితే మనం చదివింది బాగా మనలోకి వెళ్తుంది. కాబట్టి ఇష్టంగా చదవండి. దీనికి సంబంధించి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు గారు ఉన్నారు. అన్నాడు, సార్ ఈసారి మీ విద్యార్థులకు ఎలాంటి ర్యాంకులు వచ్చాయి అఖిల భారత స్థాయిలో జేఈఈ మెయిన్స్లో? ఈ జనవరి సెషన్లో ఎన్టీఏ కండక్ట్ చేసినటువంటి జేఈఈ మెయిన్స్ సెషన్ 1 2025 సుమారుగా 12,50,000 మంది విద్యార్థులు ఈ జేఈఈ మెయిన్స్ని మొత్తం ఒక 5 days 10 shiftsలో రాయడం జరిగింది. ఈ 12,50,000 మంది విద్యార్థులు పోటీ పడినటువంటి ఈ ఎగ్జామ్లో రాజమహేంద్రవరం మా తిరుమల జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్గా నిలవడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. సో ఈ ఫలితాలు మేము సాధించడానికి మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్గా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూడా విద్యార్థులతో, హాస్టల్ విద్యార్థులతో ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సు, వాళ్ళ యొక్క డెడికేషను, అంటే సొంత పిల్లల్లా భావించి విద్యార్థులందరినీ కూడా వాళ్ళ పిల్లల్లాగా, లేదంటే వాళ్ళ మేనల్లుడు లేదా మేనకోడలా భావించి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చక్కని ప్రణాళికతో వాళ్ళ అనుభవాన్ని రంగరించి విద్యార్థుల మీద కేర్ తీసుకోవడం వల్ల మేము ఇటువంటి ఫలితాలు మేము సాధించబోతున్నాం. సో ఈ సంవత్సరం ఆల్రెడీ 2024 రిజల్ట్స్ తర్వాత 850 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు వెళ్ళడం జరిగింది. సో ఈ సంవత్సరం సుమారుగా
ఒక 1000 మంది దాకా ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో తిరుమల విద్యా సంస్థల నుంచి జాయిన్ అవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. జేఈ మెయిన్స్లో ఇప్పటికే 99.99% ఫలితాలు సాధించారు. వీరు అత్యధిక ప్రతిభ కనపరిచి సాధన ద్వారా శిక్షణ ద్వారా మెరుగైన అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించడం చాలా సంతోషదాయకమని సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు గారు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.